కర్నూలు జిల్లా ఆతోనిలో దళిత సర్పంచ్ కు అవమానం జరిగిందంటూ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దానాపురంలో జరిగిన కూటమి విజయోత్సవ సభలో దళిత సర్పంచ్ ను వేదిక మీదకు పిలవకుండా అవమానించారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదోని ఎమ్మెల్యేను సర్పంచ్ ను అవమానించారంటూ పలు ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సరే ఎందుకని సర్పంచ్ ను అవమానానికి గురి చేసినటువంటి ఆదోని ఎమ్మెల్యే పార్థ సారథి పైన ఆదోని తెలుగుదేశం నాయకురాలు గుడిసె కృష్ణమ్మ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా దుర్మార్గం ఏమంటే కర్నూలు జిల్లాలో కుల వివక్షత అంటరాంతరం అనేది జటిలంగా ఉంది అని చెప్పడానికి నిదర్శనమే మొన్న జరిగినటువంటి కార్యక్రమం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం రోజులైంది. ఈ సంవత్సరం రోజుల కాలాన్ని మేము సంబరాలు జరుపుకుంటామని చెప్పేసి ఊరున వాడవాడిన పెద్ద ర్యాలీలు జరుపుతా ఉన్నారు. గ్రామ సర్పంచులు లేకోకుండానే సభ నిర్వహించేటువంటి ప్రయత్నం అక్కడ చేశారు. సభ జరిగే సందర్భంగా సర్పంచ్ ఏడీని అడిగారు. అడిగిన తర్వాత చంద్రశేఖర్ గారు కింద ఉన్నారు, ఆయన రమ్మని చెప్పండి అని చెప్పేసి చెప్తా ఉంటుండగానే ఆయన ఎస్సీ కాబట్టి పైకి రాడు అని చెప్పేసి తెలుగుదేశం నాయకురాలు చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం. సమాజంలో కుల వివక్షత అంటరాంతరాన్ని రూపుమాపాల్సినటువంటి ప్రజాప్రతినిధులే వాటిని పట్టుకొని ఏలాడుతున్నారు అని చెప్పడానికి అదొక ప్రత్యక్ష నిదర్శనంగా వీడియో సాక్ష్యాలు ఉంటా ఉన్నాయి.